పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ సిబ్బందితోనే ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ చేస్తామని తెలిపింది. 1వ తేదీన 99% పూర్తి చేయాలని జెడ్ సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభించాలని, ఏవైనా కారణాలతో పెండింగ్ లో ఉంటే మరుసటి రోజు అందించాలని నిర్ణయించారు. ఈ నెల 31న బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలకు సంబంధించి జూలైకి సంబంధించిన పెన్షన్లు ఆగస్టు 1వ తేదీన పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. గత నెల మాదిరిగా ఈ నెల వచ్చే ఆగస్టు 1వ తేదీన కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1వ తేదీన మొత్తం 99% పూర్తి చేయాలని, ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో ఏదైనా సందర్భం ఉంది, ఆ పెన్షన్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మరుసటి రోజున ఉదయాన్నే ఆ మిగిలిపోయిన పెన్షన్ కూడా అందజేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఎక్కడ కూడా పెన్షన్లు ఆగవు, పూర్తి స్థాయిలో గత నెలలో ఏ విధంగానైతే ఈ జూన్ నెలకు సంబంధించి జూలై 1వ తేదీన ఏ విధమైన ప్రక్రియ చేపట్టారో పెన్షన్ అందించేయడానికి ఆగస్టు 1వ తేదీన కూడా ఇదే రకమైనటువంటి విధానం అవలంబిస్తారని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 31వ తేదీనే బ్యాంకు నుంచి పెన్షన్లకు కావాల్సినటువంటి నగదు మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకుని సచివాలయ సిబ్బంది దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసారి కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ల పంపిణీ ప్రక్రియని కొనసాగిస్తారనేది స్పష్టంగా నిర్ధారణ అయింది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.